ఎడారిలో సెలయేర్లు జూన్ 17వ తేదీ. అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. ఎహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనం. రెక్కల్ని వాల్చడం ఏమిటి? కొందరు అడుగుతుంటారు, దేవుని స్వరం నీకెలా వినబడిందని. ఇదిగో ఇదే ఆ రహస్యం. అవి నిలబడి వాటి రెక్కల్ని వాల్చినప్పుడు ఆ స్వరాన్ని విన్నాయి. పక్షులు రెక్కల్ని టపటపా కొట్టుకోవడం చూస్తుంటాం. అవి నిలబడి ఉన్నప్పుడు కూడా రెక్కల్ని విదిలిస్తాయి ఒక్కోసారి. అయితే ఇక్కడ అవి నిలబడి రెక్కల్ని వాల్చినప్పుడు వాటికి ఆ స్వరం వినబడిందని చూస్తున్నాం. మీరు గమనించారా? మనం కొన్నిసార్లు దేవుని సన్నిధిలో కూర్చొని లేక మోకరించి ఉన్నప్పటికీ మన ఆత్మ టపటపా కొట్టుకుంటూనే ఉంటుంది. ఇది ఆయన సన్నిధిలో నిజమైన ధ్యానం కాదు. ఒక బంధువు చాలా కాలం క్రిందట తాను ప్రార్థించిన ఒక విషయాన్ని గురించి నాతో చెప్పింది. కానీ జవాబు వచ్చేదాకా నేను ఎదురు చూడలేదు అనిందామె. అంటే ఆయన స్వరం వినేంతలా నిశ్శబ్దం అయిపోలేదు ఆమె మనస్సు. ప్రార్థించి లేచిపోయి ఆ విషయాన్ని గురించిన సొంత ఆలోచనల్లో పడిపోయింది. ఫలితం శూన్యం. మళ్ళీ మొదటికొచ్చింది ఆమె పరిస్థితి. ఎంత శక్తి వ్యర్థమైపోతోంది. మన రెక్కల్ని వాల్చుకొని ఆయన ఎదుట మౌనముద్ర వహించనందువల్ల ఎంత సమయం వ్యర్థమైపోతోంది. ఆయన నుంచి సమాధానం వచ్చేదాకా మనం కనిపెడితే ఎంత ప్రశాంతత, ఎంత విశ్రాంతి. అప్పుడే మనం కూడా మెరుపులాగా నేరుగా ఆత్మ ఎక్కడికి పోతుందో అక్కడికి పోగలం. కథలకు మౌనముగా ఉండు. నీ ఆత్మకెప్పుడూ వినబడనిది, ఏ గాలిలోనూ, ఏ అలలపైన, ఏ పక్షి పాటలోనూ తేలిరానిది తండ్రి ఇంటి నుండి వస్తున్నది. దిగులు పడ్డ మనసుని అలరించే సందేశం కథలక మౌనంగా ఉంటే వస్తుంది నీ చెంతకి. కథలకు మౌనముగా ఉండు. లీలగా మధురంగా ఒక సన్నిధి, మృదువుగా చప్పుడు లేని పాదధ్వని, యేసు పంపిన ఆదరణకర్త ఆయన బోధకర్థాలు చెప్పేందుకు ఎదురు చూసే నీ ఆత్మని నింపేందుకు వస్తున్నాడు. ఆ సందేశం ఆలకించి నాలోని ఆత్మ మౌనం వహించు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.